నన్ను ఉద్యోగం నుంచి తీసేశారని చెప్పానుగా. ఇంకో ఉద్యోగంలో చేరడానికి టైం పడుతుంది. అంతవరకు ఆకలితో చేస్తావేంటే? కుదరదు. మరి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎక్కడికి? మీ ఇంటికి. ఎలా? మీ ఇంటికి. మీ ఇంటికే వెళదాం అంటున్నా. నరకానికి ఇక నేను మళ్ళీ రానని నువ్వు చెప్పాగా హఠాత్తుగా మనసు ఎలా మారిందే? ఇప్పుడు ఇక్కడ జీవించడమే నరకం. ఎవరికంటా పడకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఉండడమే కరెక్ట్ అనిపిస్తోంది. ఎవరు వెతుక్కుంటూ రారు. నువ్వేంటే ఎవరిని చంపేశావా దాక్కుని బతకడానికి? హత్య చేస్తే ఎందుకు దాక్కోవాలి? ఒప్పుకుంటే చాలుగా. మనం మీ ఇంటికే వెళ్ళిపోదాం. కుదిరితే ఇవాళే వెళ్ళిపోదాం. హరి మన గురించి చాలా నీచంగా అనుకుంటాడు. పెళ్లి ఆపడానికి ఇంకా అవకాశం ఉందన్నప్పుడు ఇలా చేస్తారనుకోలేదు. ఇప్పుడు తన మొహం ఎలా చూడగలం? ఎల్లుండి వాడు ఎలాగూ వెళ్ళిపోతాడుగా. అలా చెప్పి ప్రశాంతంగా ఉండగలమా? అమ్మాయిని ఆడవాడికి మంచిది కాదని జయ కోపంతో చెప్పుండొచ్చు. ఏ విధంగానైనా మనోజ్ మనకి ఎప్పుడూ చెడు చేయాలని అనుకోడు. తనకి హరి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్రత్యేకమైన అభిమానం ఉండడం వల్లేగా సమస్యలు కూడా వస్తున్నాయి. అందులో సగం విషయాలు జయ సృష్టించినవి. ఇకపై మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హరి తప్పకుండా అమ్మాయిని చేసుకుంటాడు. మనం తనకి అడ్డుపడకూడదు. ఇంకా హరిని ఎదిరించారంటే మన అబ్బాయి మనకు దూరం అయిపోతాడు. ఇకిప్పుడు తన ఇష్ట ప్రకారమే నడుచుకోనివ్వండి. అదే మనకి మంచిది. అవును, ఇదొక మంత్రం. తను సార్కేదో మంత్రం వేసి లొంగ తీసుకుంది. The number you have called is busy. Please call after some time. రండి శేఖర్ మావయ్య. నేను ఇంటికి వెళ్ళే వచ్చాను. ఇంట్లో పని మనిషి చెప్పింది నువ్వు త్వరగా బయలుదేరావని. సూరజ్ పొద్దున్నే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారని కూడా చెప్పలేదు. ఫోన్ చేస్తే ఇప్పుడు కూడా బిజీ. తనని బిజీగా ఉంచడానికి మరొకరు ఉన్నారు కదా. నేను వచ్చిన విషయం ఏంటంటే కంపెనీ యాక్ట్ ప్రకారం కంపెనీని త్వరగా రిజిస్టర్ చేయించాలి. అందుకు ఓనర్స్ కొన్ని డాక్యుమెంట్స్లో సైన్ చేయాలి. వీటన్నిటిని విసిరి పారేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తోంది నాకు. దీనికి ఇంత టెన్షన్ అయితే ఎలా చెప్పు? నాకు అసలు మనశ్శాంతే లేదు. ఇది వదిలి వెళ్ళిపోతే నీకు మనశ్శాంతి దొరుకుతుందా?
నీ కూడా నేనున్నాను కదా, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. ఇవి ఈరోజే సైన్ చేసి ఇవ్వాల్సిన పేపర్స్. ప్రదీప్ తీసుకొస్తానన్నాడు. అతని విషయం అవడం వల్ల ఖచ్చితంగా మర్చిపోతాడు. ఇలాంటి డాక్యుమెంట్స్లో సైన్ చేసేటప్పుడు ఒక నమ్మకమైన వ్యక్తికి అప్పచెప్పడమే మంచిది. ఇదిగో, నువ్వు వీటన్నిటి మీద సైన్ చేయి. ఇక్కడ ఇక్కడ కూడా. అరే, కొంచెం చదివి సంతకం పెట్టు తల్లి. మీరు చదివి చూస్తుంటారు కదా శేఖర్ మావయ్య, అది చాలు. అన్నట్టు ప్రదీప్ ఈ కంపెనీ విషయాలన్నీ బాధ్యతగానే చూసుకుంటున్నాడుగా? అవును. తాను చెప్పాడు, మన కంపెనీ అకౌంట్స్ చెక్ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు దొర్లేయని. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. శ్రద్ధ తగ్గితే నష్టం పెరుగుతుంది. అది డబ్బు విషయంలోనైనా ప్రేమ విషయంలోనైనా. వద్దులే, నీ టైం వృధా చేయదలుచుకోలేదు. అన్నట్టు ఆ అమ్మాయి విషయం మీరా, తన విషయంలో మనం వెంటనే ఒక నిర్ణయం తీసుకోవచ్చు. రండి రండి అమ్మా. ఇప్పుడే వస్తున్నారా? ఎన్ని రోజులైంది రాధాకృష్ణ ఇక్కడికి వచ్చి? అదే ఇప్పుడు వచ్చేసాను కదా. మావయ్య గారు ఎక్కడా? పడుకోనున్నారు. బాగా జ్వరంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళలేదమ్మా? నాతో వెళ్ళానని చెప్పారు. నిన్న జలుబు బాగా ఎక్కువగా ఉంది. ఈ రోజు పర్వాలేదు. అదిగో రూమ్ లో ఉన్నారు. సరే, నేను కలిసి వస్తాను. నేను ముందే చెప్పానుగా, మనం టెన్షన్ అవ్వకూడదని. ఆయనకి ఏ సమస్య లేదన్నట్టే చూపించుకున్నారు, కానీ ఆయన దిగులుతో బాధపడుతున్నారు. మావయ్య, ఎప్పుడొచ్చా బాబు? ఇప్పుడే వచ్చాం మావయ్య. లేవకండి, పడుకోలేదు. హఠాత్తుగా ఆరోగ్యానికి ఏమైంది నాన్న? ముందుగా చెప్పేసి జ్వరం వస్తుందా? ఇలా పడుకుంటే నయం అవ్వదు. పదండి హాస్పిటల్కి వెళ్దాం. నేను ఆల్రెడీ డాక్టర్ గారిని కలిశాను. మందులు కూడా ఇచ్చారు. బాగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పాను. హాస్పిటల్లో చూసుకుంటున్నట్టు ఇంట్లో చూసుకోలేరు మావయ్య. కాదనకుండా హాస్పిటల్కి వెళ్ళండి. పోనీ నేను తీసుకెళ్తా. ఏమీ వద్దు. ఒళ్ళు నొప్పులు అవి 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతాయి. నేను ఇక్కడ 2 రోజులు ఉందామనే వచ్చాను. మీకు నయం అయ్యాకనే ఇక్కడి నుంచి వెళ్తాను. దానికి మీ అత్తగారు ఒప్పుకుంటారమ్మా? మా అమ్మ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను కూడా రేపే వెళ్ళబోతున్నాను. ఓహో, అది ఎలాగో మంచిదైంది. శారదా, వీళ్ళకి ఏదైనా తినడానికి తీసుకురా. ఏమైనా కొనుక్కురావాలంటే బంకులో ఉన్న సుదీకి చెప్పు. మాకు మర్యాదలు చేయడం తర్వాత సంగతి. బాగా నిద్రపోండి, తగ్గిపోతుంది. మేమున్నాం కదా. మనకి ఆరోగ్యం బాగున్నప్పుడే ఎవరైనా మన పక్కన ఉంటే బాగుంటుందనిపిస్తుంది. మీరైనా వచ్చారు కదా, మనసుకు కొంచెం నెమ్మదిగా ఉంది. మీరేమీ టెన్షన్ పడకండి. మీకేం కావాలన్నా ఆర్కేని పిలిస్తే చాలు. వీలైనంత వరకు మిగతా వాళ్ళని కష్టపెట్టకుండా ఉండటమే నాకు ఇష్టం. అలా బయట వాళ్ళలాగా రాధాకృష్ణను కూడా అంచనా వేయకండి. తను మనింటల్లుడు. ఇలా చుట్టూ నుంచి ఇబ్బంది పెట్టద్దు. నువ్విలా దగ్గరగా కూర్చోకమ్మా. జ్వరం నీకు కూడా వస్తుందేమో. ఇటువంటి సమయంలో అది నీకు మంచిది కాదు. శారదా, అమ్మాయిని తీసుకెళ్ళు. అలాగే, నువ్వు రామ్మా. వెళ్ళమ్మా. సూరజ్కి ఈ విషయం చెప్దామా? అక్కర్లేదు.
ఎందుకు మావయ్య ఇంకా ఈ కోపం ద్వేషం? వాడి తప్పు తెలుసుకొని వాడు తిరిగి వచ్చే వరకు నా గురించి ఏ విషయం వాడు తెలుసుకోక్కర్లేదు, ఇక్కడికి రావక్కర్లేదు. ఇల్లు ఖాళీ చేసుకుని వెళ్ళిపోతున్నాం, తీయడానికి ఇవి మాత్రమే ఉన్నాయా? మనల్ని ఎలాగో వాళ్ళు ఆహ్వానించరు. మళ్ళీ బయటికి నెడితే ఎక్కడికైనా వెళ్ళాలిగా. అలాంటప్పుడు భారం కాస్త తక్కువగా ఉండడమే మంచిది. ఇంక ఏ ఒక్కడో నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మనలేడు. అక్కడికి వెళ్ళాక చూసుకుందాంలేండి. మనిద్దరం ఆ ఇంటికి వెళ్ళినందుకు మనిద్దరి మీద కేసు ఇస్తారు. కేసు? నేనే ఆ ఇంటికి వెళ్తున్నాను కదా. కేసు వేసిన వాడికి నేనెవరో చూపిస్తాను. ఎక్కడైనా బయలుదేరదాం అనుకుంటేనే ఎవడో ఒకడొచ్చి బెల్లి కొడతాడు. నువ్వు వెళ్ళి ఎవరో చూడు. అద్దె కట్టాల్సిన బ్రోకరో లేదా బ్యాలెన్స్ ఇవ్వాల్సిన ఆటో వాడో ఎవడైనా అడిగితే నేను లేదని చెప్పేయా. ఒకవేళ పోలీసులైతే? ఎవడు అడిగినా నేను ఇక్కడ లేను. అర్థమైందా? వెళ్ళు. రోజులుగా మీరు షాపుకి రావట్లేదేంటి? ఇంట్లో అన్నీ ఉన్నాయి. కొట్టు మార్చేశారని నేను అనుకున్నా. కొంతమంది ఉంటారు ఒక కొట్లో అకౌంట్ని బాగా మెయింటైన్ చేసి వేరే కొట్టు వెళ్ళిపోతారు. మీకు ఇవ్వాల్సిన డబ్బు నా దగ్గర ఉందండి, మీకిచ్చే వెళతాను. అరే, మీరు డబ్బులు ఇవ్వకుండా ఏమారుస్తారంటలేదు. నేను ఇప్పుడు వచ్చింది డబ్బుల కోసం కాదు. మీరు ఇక్కడికి వచ్చి చాలా రోజులైపోయింది కదా. మీ ఆయనకి ఒంట్లో బాగున్నప్పుడు నేను చూడలేకపోయాను. ఇప్పుడు కూడా బాగున్నారని చూడకపోతే బాగోదు. మొదటిసారి మీ ఇంటికి వచ్చాను, ఇట్లాగా బయట నుంచి పెట్టి మాట్లాడతారా? లోపలికి రమ్మని చెప్పొచ్చు కదా. వేణింట్లో లేదు. ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారు. నాకు కొట్టు మధ్యాహ్నం తెరిస్తే చాలు. వేణు రాని చూసే వెళ్తాను. రావడానికి లేట్ అవుతుంది. లేట్ అయినా పర్లేదు. అప్పుడు దాకా మనిద్దరం ఏదైనా మాట్లాడుకుందాం రండి. ఇది చాలా పెద్ద ఇల్లు కదా. దెయ్యాల గురించి చెప్పటం మీకు మంచిదైంది. ఏంటి నుంచున్నారు? వచ్చి కూర్చోండి. మీరు వెళతారా? నేను మీ అకౌంట్ ఇవాళ క్లోజ్ చేస్తాను. నేను అకౌంట్ అంతా క్లోజ్ చేశాను. ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా. మీ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు 2200 రూపాయలని చెప్పడం నాకు తెలుసు పెద్ద అమౌంటే. అది మీరు నాకు ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎంత డబ్బు వద్దనుకొని ఇంకోటి ఏదైనా ఎదురు చూస్తున్నా అని. ఏమీ లేదు, నా మనసాక్షి కోసం నేను చేస్తున్నాను. మీరు నా కోసం ఇబ్బంది పడక్కర్లేదు. నేను క్యాష్ ఇస్తాను. నేను వద్దంటున్నాను కదా. లేదు, డబ్బులు ఇచ్చేది తీరాలనుకుంటే డబ్బులు మాత్రమే అక్కర్లేదు. మనం ఒక అడ్జస్ట్మెంట్తో వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలని అసలు బాధే పడక్కర్లేదు. నీ ప్రాబ్లం అంతా తెలుసుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఇంటికి అవసరమైన ఏ సామాన్లైనా నువ్వు తీసుకోవచ్చు.
మీద చేయి తీయండి. అదేంటంటే మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఇంటి రెంటు ఇక భర్తకి ఖర్చులు ఇవన్నీ ఖచ్చితంగా నువ్వు తట్టుకోలేవు. ఎలా చూసినా నాలాంటి ఒక మనిషి హెల్ప్ నీకు కావాలి. ఇలాంటి ఒక అడ్జస్ట్మెంట్ ఇక్కడున్న ఎవరికి తెలియదు. వేణు లేని టైంలో మాత్రమే నేను వస్తాను. ఏంటి ఏమీ చెప్పట్లేదు? ఛీ, బయటికి వెళ్ళు. ఆ ఊరికే వెళ్తాననుకోకు. వచ్చిన పని పూర్తి చేసుకునే వెళ్తా. ఏయ్! నీకేం కావాలో చెప్పరా, నేనిస్తాను. చెప్పు. ఇంకా అకౌంట్ ఫినిష్ చేయడానికి ఇంకెవరైనా వస్తారా? ఇది నా కోసం చేసిన అప్పు కాదు. ఇంకా క్షణం కూడా ఇక్కడ నుంచోకూడదు. పద వెళ్దాం. వేణన్న పెద్ద నిర్ణయంతో మళ్ళీ వచ్చాడమ్మా. ఏం చేయమంటావు? సతీష్ లేడా? పైనున్నాడు. ఇంత సమస్య ఇక్కడ జరుగుతున్నా సరే కిందకొచ్చి కూడా చూడలేదు. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఇక్కడ జరగబోయే ఏ విషయంలోనైనా సతీష్ అన్న తలదూర్చడు. నీకు వాడితో గొడవ పడే ధైర్యం లేదు. నా వల్ల కాదు. ఆశాకి చాలా భయం. నాకేమనైతే తను ఒంటరిదైపోతుంది కదా. తొందరపడి మనం ఏం చేయకూడదు. వాళ్ళిద్దరి ఉద్దేశం ఏమిటంటే ఇంట్లోకి రాగానే గెలిచామనుకుంటున్నారు. వేణు బలం బాలానేరా. ఎన్ననుకున్నా వాడి బిడ్డనేగా అది కడుపున మోస్తుంది. అందుకే జాలి చూపిస్తున్నాడు. నువ్వు బయటికి రా. దాని మొదటి బిడ్డని వీడు అనుమానంతో కడుపులోనే చంపేశాడు. ఇది రెండో బిడ్డ. ఈ బిడ్డ కూడా ప్రాణాలతో పుట్టకూడదు.